అహల్య గౌతమ్లిద్దరూ అమ్మవారి గుడికి వస్తారు. అక్కడ గౌతమ్ కారు దగ్గర నిలబడగా అహల్య తన కోరికని ఒక చీటీలో రాసి ఆ గుడి ఆనవాయితీ ప్రకారం ఆ చీటీని అక్కడున్న చెట్టుకి కడుతుంది. అహల్య చేసే ప్రతి పనిని గౌతమ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అహల్య మొక్కుకున్నాక వచ్చి కారులో కూర్చోగా కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటాడు గౌతమ్. అప్పుడే గౌతమ్కి బంగారాజు కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన గౌతమ్, చెప్పండి రాజు గారు అని అంటూ ఉండగా, బాబు గౌతమ్ బాబు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోగానే మళ్ళీ బాబు బాగా ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడ్చి ఏడ్చి జ్వరం వస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది బాబు అని బంగారాజు గౌతమ్కి చెప్పగానే ఆ మాట విన్న అహల్య తల్లడిల్లిపోతుంది. గౌతమ్ రాకముందే హడావిడిగా కార్ దిగి రోడ్డుపై వస్తున్న ఖాళీ ఆటోని ఆపేసి హడావిడిగా ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. అలా హడావిడి కంగారు పడుతున్న అహల్యని చూసిన గౌతమ్, ఇదేంటి నర్స్ మీరా నాకన్నా ఎక్కువగా బాపు గురించి టెన్షన్ పడుతుంది, ఏంటి ఏమైంది అని ఆలోచిస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. అమ్మవారి దయ వల్ల అహల్య రాసిన చీటీ వచ్చి గౌతమ్ చేతిలో పడుతుంది. ఆ చీటీని తీసి చదువుతాడు గౌతమ్. ఆ హ్యాండ్ రైటింగ్, ఆ కోరికలు చూసి గౌతమ్ షాక్ అవుతాడు. ఇది నా అహల్య రాసింది అంటే నర్స్ మీరాయే నా భార్య అహల్య అన్నమాట అని కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు గౌతమ్. అహల్యే నర్స్ మీరాగా వచ్చిందన్న నిజం తెలుసుకున్న గౌతమ్ ఏం చేస్తాడు? అహల్య వెళ్లకుండా ఆపగలడా? అహల్యని మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.